సినీ రంగం మొత్తం వ్యతిరేకంగా ఉన్న రోజున ప్రకాష్ రాజ్కి అండగా నిలబడింది మెగా కుటుంబం. సరే, ఎన్నికల్లో ఓటమి పాలవడం అన్నట్లు ప్రకాష్ రాజ్ ప్రవర్తన పట్ల విరక్తి చెందినటువంటి అదే సినిమా ఇండస్ట్రీ ఓట్ వేయకపోవడం వల్ల. కానీ వచ్చిన ఓట్లు ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ అంటే అభిమానించేటటువంటి వాళ్ళ వలన, దాంట్లో ప్రకాష్ రాజ్ని అభిమానించే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ కృతజ్ఞత అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ప్రకాష్ రాజ్కి ఏంటి గొడవ? పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ని ఏమైనా విమర్శించారా? లేదా ప్రకాష్ రాజ్ గురించి ఒక కామెంట్ చేశారా? అసలు పోనీ ఆయన ఆంధ్రాకి సంబంధించినటువంటి రాజకీయ నాయకుడా? లేదు కదా. ఆ మధ్యన ఏదో తెలంగాణ రాజకీయాలను తిరిగాడు, అవలేదు. కర్ణాటక రాజకీయాలను తిరిగాడు, పోటీ చేశాడు, అవలేదు. సరే, మాట్లాడచ్చు. భావ ప్రకటన స్వాతంత్ర పక్క ఎవరికైనా ఉంది. కానీ భావ ప్రకటన స్వాతంత్ర పక్క అంటే ఎదురోళ్ళందరినీ కెలికేస్తానే, నన్ను మాత్రం ఎవరు కెలకూడదంటే ఎట్లాగా? అందులో పవన్ కళ్యాణ్ని నువ్వు డిప్యూటీ సీఎం అయి ఉండి నువ్వు చెప్పేది ఏంది, నువ్వే కదా చేయాల్సింది అన్నారు. ఎస్, మాట మంచిదే, చెప్పే తీరులో తేడా ఉంది, చెప్పిన తీరు తేడా ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 అంటే దానికి ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నాన్నగారు ఇంట్లో ఉన్నారా అని అడగడానికి, నీ అమ్మ మొగుడు ఉన్నారా అని అడగడానికి ఉన్నటువంటి తేడా అనమాట. ఆయన ఆ భాషలో తేడా చూపెడుతున్నారు. అదే ఓ పక్కన పవన్ కళ్యాణ్కి ఆగ్రహం వచ్చింది. పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. దానికి మీరు సరిగ్గా చూడలేదు, 30వ తారీఖు వస్తున్నాను నేను చెప్తానన్నారు. మరి 30 దాకా ఆగచ్చు కదా. ఈలోపు రోజుకొకటి కవ్విస్తూ పోస్టులు పెట్టుకొస్తున్నారు. అందులో తాజాగా ఏంటది, గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం, ఏంటి అవాంతరం, ఎందుకు మనకి అయోమయం, ఏది నిజం, జస్ట్ ఆస్కింగ్ అన్నటువంటిది. ఆయన గెలిచే ముందు అదే చెప్పాడు, గెలిచిన తర్వాత అదే చెప్తున్నాడు. సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఇక మిగతాదంటారా, క్రిస్టియానిటీ గురించి ఆయన ఏం ద్వేషించట్లేదే. క్రిస్టియానిటీని ఇప్పుడు ఎవరు కూడా ద్వేషించమని చెప్పట్లేదే, ఎవరిని కూడా ద్వేషించమని చెప్పట్లేదే. ఇస్లాంని అభిమానిస్తారని ప్రతి రాజకీయ నాయకుడు కూడా అన్ని మతాలని కూడా బాగా చూడాలి. సరే, ప్రకాష్ రాజ్ కంటే హిందుత్వం అంటే నచ్చదు, మిగతా మతాలంటే నచ్చుతాయి. తనలాగానే అందరూ ఉండాలంటే ఎట్లాగా? రెండవది, వెంటాడాల్సిన అవసరం ఉందా? ఆలోచించుకోవాల్సి ఉంది.